చెర్రీ టమాటాలు అయితే పండుతున్నాయండి. ఇదిగోండి, ఈ చిన్న చిన్న సైజే చూడొచ్చు. నా గోరు ఎంత ఉందో, ఏలి గోరు ఎంత ఉంటుందో అంతే ఉన్నాయి కాయలు. అప్పుడే పండుతున్నాయి. ఇవైతే ఇవాళ హార్వెస్ట్ చేసుకున్నా. మీ పండనివి కూడా కోసేస్తాను, ఎందుకంటే ఇవి ఒక 10-15 రోజుల్లోనో లేకపోతే 1 వీక్లోనో కొన్ని పండుతుంటాయి. ఇలానే ఉంచితే పక్షులను, ఎలకలను ఏవి ఒకటి వచ్చి కొరుకుతున్నాయి, తినేసి వెళ్ళిపోతున్నాయి. చిన్నవి కాబట్టి తగ్గిపోతున్నాయి. రోజు కొన్ని కొన్ని తగ్గుతున్నట్టు తెలుస్తుంది నాకు. కోస్తాను, ఎన్ని వచ్చినాయో మీకు వీడియోలో చూపిస్తాను. ఇలా గుత్తులు గుత్తులు ఉన్నాయి కదండి, ఇవన్నీ కోసి ఎన్ని వచ్చినాయో చూపిస్తాను. కొన్ని అయితే కోసుకున్నాను. ఇది వీడియో తీసుకోవాలంటే నాకు కుదరట్లేదు, స్ట్రాంగ్గా ఉంది గిల్లుతుండే కూడా. కొన్ని అయితే వస్తున్నాయి. ఇవన్నీ ఇలా గిల్లి తీయాలి. కోసి ఎన్ని ఉన్నాయో చూపిస్తాను. ఒక చెట్టువి ఇవన్నీ మొత్తం అయితే చూడొచ్చు ఎన్ని వచ్చినాయి. అన్నీ చెర్రీ టమాటాలు అండి. ఇది ఇలా పండేస్తున్నాయి చిన్నగా. ఇది పండింది, ఇది కొంచెం దూరగా పండింది. మనం కోసినా కానీ ఒక 10-15 డేస్లో అయితే మొత్తం పండుతాయి. భలే స్వీట్గా ఉన్నాయి. మొత్తం సీడ్సే ఉన్నాయి, గుజ్జు తక్కువ ఉంది, కాకపోతే స్వీట్ ఎక్కువ ఉంది. ఇవి తిన్నప్పుడు చూడొచ్చు. ఒక గుప్పెడు అయితే వచ్చినట్టున్నాయి. కాయలు వచ్చేసరికి ఏకంగా దగ్గర దగ్గర ఒక 50-60 కాయలు అయితే వచ్చినాయండి. చూడొచ్చు ఎంత బాగున్నాయో చెర్రీ టమాటాలు. ఓకే, బాయ్ అండి.